జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 332వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః సప్తమోऽధ్యాయః కేసిధ్వజేన ఆత్మవిద్యోపదేశః. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ఆత్మభావం నయత్యేనం తద్బ్రహ్మధ్యాయినం మునిం వికార్యమాత్మనశక్త్యా లోహమాకర్షకో యథా. బ్రహ్మను ధ్యానించు మునిని ఆత్మభావమును పొందును. వికార్యమును ఆత్మశక్తితో అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లు ఆకర్షించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఫలమాహ ఆత్మభావమిత్యాదిన ఆత్మభావమితి వికార్యమితి అనాద్య విద్యా కర్మవాసనాదేహైర్బద్ధస్యాత్మనో భగవజ్ఞానేన తదవస్థానాసర్వభావనా నాసశ్చాత్యంతి కలయశబ్దవాచ్యం వికార్యత్వం. ఏవం వికార్యమాత్మానం చింతితం తద్బ్రహ్మాత్మభావం నయతి. ఆత్మనో భావస్వభావ ఆత్మభావః సత్యకామత్వాదిః జక్షక్రీడన్నిత్యాది వ్యాపారశ్చ బ్రాహ్మేణ జైమినిరుపన్యాసాదిభ్య ఇత్యాది సూత్రైర్వ్యక్త్యస్య ముక్తస్య బ్రాహ్మణ క్రీడాదీనామావిర్భావముక్తః. అత్రాప్యుక్తం నిర్వాణమయ ఏవాయమాత్మేత్యాది వక్ష్యతి చ. ప్రాపణీయస్తదైవాత్మా ప్రక్షీణాశేషభావన ఇతి. ఆకర్షకో మణిః అయస్కాంతః ఆకర్షకో హి లోహమాత్మభావం నయతి. స్వస్మిన్ తిష్టతి స్థాపయతి గచ్చతి గమయతి భ్రమతి భామయతి అనుకృత్యేస్తస్య అనురూప్యనుసంచరణ వత్సో వా మాతరం ఛాయా వా సత్వమిత్యాది శృతిశతం చ. యద్వా దోషకర్షకత్వాదాక్షర ఇత్యగ్నిరుచ్యతే యదాగ్నిసంగాత్ కనకమపదోషం ప్రజాయతే. సంక్లిష్టం వాసుదేవేన మనుష్యాణం తథా మనః యథాగ్నిరుద్ధతాసికః కక్షం దహతి సానిలః తదా చిత్తస్థితో విష్ణుః ప్రాణినాం సర్వకిల్విషం యదేశికాతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత. ఏవం హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే ఇత్యాదిర్భిర్భగవతోऽగ్ని సామ్యముక్తం. అగ్నివద్భావం కనకస్య దోష విగమాజ్జాయతే పూర్వం దోష సంస్పృష్టం తిరోహిత స్వప్రభం కనకమగ్నిర్హి స్వశక్త స్వసమానవర్ణం కరోతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. ఫలమును చెప్పుచున్నాడు. ఆత్మభావమిత్యాదిన ఆత్మభావం అని వికార్యం అని అనాది అవిద్యా కర్మ వాసనాదేహములతో బంధించబడిన ఆత్మకు భగవజ్ఞానముతో ఆ అవస్థానాశము సర్వభావనానాశ శ్రీవి అత్యంతి కలయ శబ్దవాచ్యమైన వికార్యత్వము. ఇటువంటి వికార్యము ఆత్మకు చింతించినచో అది బ్రహ్మత్వభావమును పొందును. ఆత్మకు భావము అనగా స్వభావము. ఆత్మభావము ఇది సత్యకామత్వాది అనుభవించుచు క్రీడించుచు ఇత్యాది వ్యాపారము బ్రాహ్మణే జైమినిరుపన్యాసాదిభ్యః ఇత్యాది సూత్రముతో వ్యక్తమైన ముక్తునికి బ్రహ్మ యొక్క క్రీడాదుల ఆవిర్భావము చెప్పబడినది. ఇక్కడ కూడా చెప్పబడినది ఈ ఆత్మ నిర్వాణమయమే ఇత్యాది. అట్లే అశేషభావములు పూర్తిగా క్షీణించిన తర్వాత ఆత్మను పరమాత్మను పొందును అని చెప్పును. ఆకర్షణమణి అంటే అయస్కాంతము. ఈ అయస్కాంత లోహమును తన భావమును పొందించును. తనలో ఉంటుంది, ఉంచుతుంది, వెళ్తుంది అనగా పొందుతుంది, పొందించుతుంది, తిరుగుతుంది, తిప్పుతుంది. ఈ విషయమున అనుకృత్తేస్తస్య చ కామరూప్యనుసంచరన్ వత్సో వా మాతరం ఛాయా వా సత్వం ఇత్యాది శృతిశతము ఇచ్చట ప్రమాణము. లేదా దోషమును ఆకర్షించునుగాన అగ్నిని ఆకర్షకమందరు. అగ్ని సంగము వలన బంగారము దోషరహితమగునట్లు వాసుదేవునియందు లగ్నమైన మనుష్యుల మనస్కు కూడా అట్లే దోషరహితమగును. జ్వాలలు పైకి లేచిన అగ్ని వాయువుతో కలిసి కక్షమును దహించునట్లు చిత్తములోనున్న విష్ణువుతో కలిసి విష్ణువు ప్రాణువుల సకల కిల్బిషమును దహించును. పత్తి రాశిలో పడిన అగ్ని రాశిని దహింపచేయునట్లు అట్లే అతని అన్ని పాపములు దహింపవేయబడును ఇత్యాదులతో భగవంతునికి అగ్నిసామ్యమును చెప్పి ఉన్నారు. బంగారమునకు అగ్నివద్భావము దోషములను తొలగించును.
పూర్వము దోషము గల బంగారమునకు తన కాంతి తిరోహితమగును. అట్టి బంగారమును అగ్ని తన శక్తితో తనతో సమానమైన వర్ణము కలందానిగా చేయును. ఆత్మ ప్రయత్న సాపేక్ష విశిష్టాయా మనోగతి తస్యా బ్రహ్మణి సంయోగో యోగ ఇత్యభిధీయతే. ఆత్మా ప్రయత్నమును అపేక్షించు విశిష్టమైన మనోగతిని పరబ్రహ్మయందు కూర్చునుట యోగమనబడును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఏం సంక్షిప్త్యోక్తం యోగమధ్యాయ శేషేణ విస్తరతో దర్శయతి ఆత్మప్రయత్నేతి విషయేష్వనాదివాసనావాసితత్పాత్పర పరమాత్మనోత్యంత పూర్వతాశ్చ దురారోహత్వాదాత్మా ప్రయత్న సాపేక్ష విశిష్టా ఏకాసం తతిశ్చేతే వక్ష్యమాణ ప్రకారా విశదతమ ప్రత్యక్షతాపన్నా నిరస్తాతిశయాహ్లాదరూపా పూర్వోక్తానంత గుణకషాయ విశేష విశిష్టావాయ మనోగతి తస్యా బ్రహ్మణి సంయోగః యోగః అనేకాత్మ పరమాత్మానో యోగో యోగ ఇతి పక్షో నిరస్తః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఇట్లు సంక్షేప్తముగా చెప్పబడిన యోగమును అధ్యాయశేషముతో విస్తారముగా చూపుచున్నారు. ఆత్మ ప్రయత్న అని మనసు విషయములందు అనాది వాసనావాసితముగా కాన పరమాత్మ అత్యంత పూర్వమైనందున ఆరూఢము చేయ శక్యము కానందున ఆత్మప్రయత్న సాపేక్షమైనది విశిష్టమైన ఏకసంతతి అని చెప్పబోవు రీతిలో విశదతమ ప్రత్యక్షత్వమును పొందినది అతిశయాహ్లాదమును నిరసించినది పూర్వము చెప్పబడిన అనంత గుణ కషాయ విశేష విశిష్టమనది. కానీ ఆయన మనోగతిని బ్రహ్మయందు చేర్చుట యోగము. ఇట్లు చెప్పుట వలన ఆత్మ పరమాత్మల యోగము అను పక్షము నిరసించబడినది. సశేషము. జై శ్రీమన్నారాయణ.